శ్రీ గురుభ్యో నమః. రమణులు చెప్పిన కథల నుండి శివగాథలలో జగన్మాత శివ సాక్షాత్కారాన్ని చూస్తున్నాము. ఆత్మ సాక్షాత్కారానికి ముందు దశలో యోగులు వివిధ వర్ణాలతో కూడిన కాంతులను అంటే చిత్కులను దర్శిస్తారని చెప్పబడింది. అయితే అవి చరమలక్ష్యంగా భావించి తృప్తిపడి సాధన ముగిసిందని భ్రమించరాదని చెబుతూ భగవాన్ ఈ వృత్తాంతాన్ని చెప్పారు. పరమశివుని నిత్య సన్నిధిలో ఉండే జగన్మాత పార్వతీదేవి ఒకరోజు ముల్లంత గొప్ప తపస్సు చేసి సాధించే శివ సాక్షాత్కారాన్ని తాను కూడా పొందాలని ఆకాంక్షించింది. శివ సాక్షాత్కారము ఆమెకు నిత్యానుభవము. మరి ఇంకా తనకు ఈ అసంపూర్ణతా భావము దాన్ని పూరించే నిమిత్తము ఈ తపన ఎందులకో పతి పరమేశ్వర్ని వివరణ అడిగింది. యోగిరాజా ఇలా వివరించాడు. శివ సాక్షాత్కారము ఆమెకు అనుభవైక్యవేద్యమే, నిజమే. అయితే అది సగుణ రూపము, దృశ్యం యొక్క పరిధిలోనిది. దృశ్య పరిజ్ఞానం ఉన్నంత వరకు భేదభావము, ద్వైతము, అసంపూర్ణత, అశాంతి, అసంతృప్తి తప్పవు. ఎప్పుడు యోగ తీవ్రతచే మనో నిరోధం సంభవిస్తుందో అప్పుడు దృశ్యము నిరుద్ధమై అంటే అనగాని ద్రష్టయే శేషిస్తాడు, అంటే ద్రష్ట మాత్రమే మిగులుతాడు. ఏకం అగుటచే భేదభావం ఉండదు, అద్వైతము నిగుడుతుంది. కాబట్టి సంపూర్ణత, శాంతి, తృప్తి ముప్పిరిగొంటాయి. నేను కేవలంగా ఉంటుంది. నేను అని కూడా అనకుండా అటువంటి స్థితియే శివుడు. శివ సాక్షాత్కారం అంటే అదే, మరొకటి కాదు. పార్వతి వెంటనే యోగాన్ని పూనింది. పూత చేత స్కురాలు అగుటచే స్థూల జగత్తు వెంటనే అదృశ్యమైంది. చిత్త నిరోధాన్ని కొనసాగించింది. మిణుగురు కాంతులు, రంగుల జ్యోతిపుంజాలు, వెలుగు వెల్లువ మొదలైనవి దర్శనం ఇచ్చాయి. చాలామంది యోగులు వీటితో తృప్తి చెంది యోగారూఢులం అయ్యాము అనుకుంటారు. ఆత్మ సాక్షాత్కారమైనట్లు భ్రమిస్తారు. యోగ పరిభాషలో ఈ జ్యోతి దర్శనాలను చిత్కళ్ళుగా పేర్కొంటారు. జగన్మాత ఇలా వివరించింది. ఈ జ్యోతులు నా దృశ్య పరిధిలోనివి, మనోభూమికలోనివి, అనగా నాచే అవి చూడబడినవి. తమ ఉనికికి నాపై ఆధారపడి ఉన్నాయి. యోగీశ్వరి మనోనిరోధాన్ని ఇంకా కొనసాగించింది. తలపులు ఒక్కొక్కటే సమసిపోయి మనసు నిలిచింది. నేను ఎంత మాత్రము పొడసూపని స్థితి అది. అసంపూర్ణత, అసంతృప్తి, అశాంతి అదృశ్యమైపోయాయి. అప్పుడు పార్వతి తెలుసుకుంది, స్థితియే శివుడని, శివుడే ఆత్మ అని. అట్టి స్వరూపమైన ఆత్మగా ఉండుటయే శివ సాక్షాత్కారం అన్నా, ఆత్మ సాక్షాత్కారం అన్నాను. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.